ప్రజలు కానీ కన్నెర్ర చేసి బ్రహ్మదా అదేవిధంగా ఈ రోజు నాకు ఇచ్చినటువంటి నమ్మకంతో గూడూరు మండలంలో గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా 40 సంవత్సరాల నుంచే పార్టీ కార్యాలయం ఎక్కడా కూడా లేదు. మరి సొంత ప్రదేశాల్లో సొంత ప్రాంతాల్లో ఉండేది. అలాంటి కార్యక్రమాన్ని ఈ రోజు చాలా ప్రతిష్టగా తీసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజుకే నూతన కార్యవర్గ భవనాన్ని నిర్మాణం చేసి ఈ రోజు కాగిత కృష్ణ ప్రసాద్ గారు పెద్దల చేతి మీదుగా భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ భవనానికి గౌరవనీయులు మిత్రులు గుడిపత్తి రవి గారు మరి స్థలాన్ని గాని రమణ గారు ఆ స్థలాన్ని అలాగే
ఉన్నటువంటి ఆ షెడ్లు అన్నింటిని కూడా మాకు ఏర్పాటు చేస్తే దానిని రీమోడల్ చేసి ఈ రోజు భారీ ఖర్చుతో కూడుకుంటే దానిని ఏం చేయాలని ఆలోచిస్తే మిత్రులు కోకర్నారాయణపాలెం ఎస్సీ సర్పంచ్ మన సురేష్ గారు వచ్చి 50,000 రూపాయలు చన్నా నేనున్నా నువ్వు నడువని కార్యక్రమం నన్ను ముందుకు నడిపించాడు. ఆ కార్యక్రమం నడుస్తుంటే అది అది ఈరోజు మరి గూడూరు మండలం అన్నటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి మండల కమిటీ నాగబాబు గారు ఇతర కమిటీ సభ్యులందరితోటి మరి ఈ రోజున కొత్తగా పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గూడూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మరి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే మరి కొత్తగా మనం చేపట్టిన మండల కమిటీ కానీ గ్రామ కమిటీలు కానీ చేసుకున్నామో అందరూ కూడా మరి కూటమి పార్టీల యొక్క కలయికతోటి మనం చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా ప్రతి ఇంటికి కూడా చేరే విధంగా తెలిసే విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ఏదైతే వైసీపీ నాయకులు చేసేటువంటి అవాస్తవాలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టి ప్రజలకు అన్నింటినీ కూడా వాస్తవాలు తెలియచేయాలని చెప్పేసి మరొకసారి కమిటీ సభ్యులందరికీ అలాగే గూడూరు మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. చాలా సంతోషం. ఈరోజు గూడూరు మండల పార్టీ ఆఫీస్ అలాగే గూడూరు పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీ మొత్తం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీరు ప్రమాణ స్వీకారంగా ఈ రోజున బాధ్యతలు తీసుకుంటున్నారు కాబట్టి మనకి త్వరలోనే స్థానిక సంస్థలు పంచాయతీలు కానివ్వండి మండలాలు కానివ్వండి ఇవన్నీ కూడా త్వరలోనే మనకి వస్తున్నాయి. వీళ్ళకి ముఖ్యమైనది ఈరోజు ఎన్నికల్లో మనం కూటమి ప్రభుత్వం మనం విజయం సాధించాలి. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం కృషి చేయాలి. అలాగే ఏ పంచాయతీలో కానివ్వండి ఏ మండలంలో కానివ్వండి ఎవరైతే మనకు ఎస్సీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఏదైనా సరే మీరు ఒకరిని సూచించుకోండి. వాళ్ళకి మనం ఏదైతే రిజర్వేషన్ వస్తుందో వాళ్ళని గెలిపించుకునేటట్టు మనందరం కూడా కృషి చేయాలని చెప్పని ఈ కమిటీ ఈ రోజున మంచి కమిటీ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కమిటీ కానీ అలాగే జిల్లా కమిటీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఉన్నారు. అలాగే నాగబాబు కానివ్వండి వేణు కానీ అందరూ కూడా బాగా పనిచేయాలని చెప్పనని మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మొత్తం పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకులందరితో కలుపుకొని మనం రేపొద్దున్న మనం వచ్చేటటువంటి ఎన్నికల్లో మనందరం కూడా మనం పనిచేసి మన కూటమి ప్రభుత్వాన్ని ఎవరినైతే చూసేస్తామో వాళ్ళని మనం గెలిపించుకోవాలని చెప్పని కోరుతున్నాం. చూడండి, తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకి సభ్యత్వం చేసుకుని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలన్నీ వేసుకుని మహానాడు జరుపుకుంటాం అనేది ఒక ఆనవాయితీ. ఈరోజు గూడూరు మండల తెలుగుదేశం పార్టీ మరి నూతన కమిటీ ఏదైతే ఉందో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు గూడూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా మరి జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఒక్కటే తెలుగుదేశం పార్టీ ఏదైతే వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఏ అయితే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మా మీద ఉంది. జిల్లా కమిటీ కావచ్చు, మండల కమిటీ కావచ్చు, గ్రామ కమిటీ కావచ్చు, బూత్ స్థాయి కావచ్చు, క్లస్టర్ కానీ ఇక్కడ బాధ్యత ఏంటంటే చేయాల్సిన అభివృద్ధి
ఉదాహరణకి 2014-19 మధ్యన ప్రధానమంత్రి గారు 25,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయమంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 కిలోమీటర్లు వేసాం. ఆ తర్వాత గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1000 కిలోమీటర్లు కూడా సిమెంట్ రోడ్లు వేయాలి. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి దాదాపుగా 5,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఈ యొక్క 18 నెలల పాలనలోనే మరి మనం వేసాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అదేవిధంగా పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజున వచ్చిన మొదటి మరి 5 రోజుల్లోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా 2 నెలల పాతకి కూడా ఇచ్చి మరి ఈరోజు పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్ళిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాలో, కృష్ణా జిల్లాలో దీన్ని కూడా ఈ కార్యక్రమం తీసుకెళ్లే విధానంలో కూడా జిల్లా స్థాయిలో తీసుకున్న దాన్ని మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ మొత్తం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ యొక్క కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ మండలంలో స్థానిక సంస్థల యొక్క విజయంలో లక్ష్యంగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎడల నియోజకవర్గంలో గూడూరు మండల తెలుగుదేశం పార్టీ మండలానికి నూతనంగా ఎన్నికైన నాగబాబు గారు, తోట వేణు గారు, వారి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారు ఆధ్వర్యంలో చాలా వేలాది మందిగా ఇవాళ లక్ష్యంలో పాల్గొన్నారు. ప్రజల యొక్క కోరికలకి, ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా వారి సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పార్టీ కమిటీ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు వీళ్ళు విని ఆలకించి కళ్ళతో చూసి ఆ సమస్యల గురించి చెప్పడం జరుగుతుంది. దాని అధినేతలు ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచిస్తారు. చాలా మరి ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన గూడూరు మండల కమిటీ వేణు గారికి, అలాగే తోట వేణు గారికి, అలాగే నాగబాబు గారికి, చాలా చక్కటి కమిటీ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కమిటీ ప్రజల యొక్క ఆలోచనలకి, వారి యొక్క సమస్యలకి అర్థం బయట పరిష్కరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్. కార్యక్రమం ఈ గ్రామాల నుంచి, గూడూరు మండలంలో ఉన్నటువంటి 27 గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేకూర్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, సోదరులందరికీ కూడా పేరు పేరున నవరపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ రోజైతే ఉపన్యాసం కాదు కానీ రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏదైతే మాకు అధ్యక్షత పదవి, ఈరోజు మండల పార్టీ అధ్యక్షత పదవి పెద్దలందరూ నాకు కుటుంబ సభ్యులతో సమానం, నా తమ్ముడుగా కాగిత కృష్ణప్రసాద్ గారు నా మీద ఉంచినటువంటి నమ్మకంతో గూడూరు మండలంలో ఈ భారతదేశ దశను నిర్దేశించినటువంటి నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ గారు కూడా ఈ సభ ముందుగా మనం చేస్తున్నాము. ఇది చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగాలన్నా అది ఒక్క కాగిత కుటుంబానికి చెందిందని కూడా ఈ సభ ముందుగా మనం చేస్తూ అదేవిధంగా ఈ రోజు నాకు ఇచ్చినటువంటి నమ్మకంతో గూడూరు మండలంలో గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా 40 సంవత్సరాల నుంచి పార్టీ కార్యాలయం ఎక్కడా కూడా లేదు. మన సొంత ప్రదేశాల్లో, సొంత ప్రాంతాల్లో ఉండేది. అలాంటి కార్యక్రమాన్ని ఈ రోజు చాలా ప్రతిష్టగా తీసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజుకే నూతన కార్యవర్గ భవనాన్ని నిర్మాణం చేసి ఈ రోజు కాగిత కృష్ణప్రసాద్ గారు పెద్దల చేతి మీదుగా భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ భవనానికి గౌరవనీయులు మిత్రులు గొరిపత్తి రవి గారు మరి స్థలాన్ని కానీ రమణ గారు ఆ స్థలాన్ని, అలాగే అక్కడ మాకున్నటువంటి ఆ షెడ్లు అన్నిటిని కూడా మాకు ఏర్పాటు చేస్తే దానిని రీమోడల్ చేసి